2018లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో చంద్రశేఖరరావు గారు కుట్రలు చేసి పోలీసులను పెట్టి అరెస్టు చేసి అడ్డుకొని ఆనాడు అక్కడ ఓడిస్తే ప్రభుత్వ కుట్రాన్ని మీరు గుర్తించి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మల్కాజ్గిరి నుంచి ఎన్నికల బరిలో దిగితే మీరే కథన రంగంలో కార్యకర్తలై నాయకులై మీరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులై ప్రతి ఒక్కరిని ఇంటింటికి పోయి ప్రతి తలుపు తట్టి ప్రతి గుండెకు చేరి దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుంచి నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించిండ్రు మిత్రులారా. నేను ఎప్పటికీ మర్చిపోను మల్కాజ్గిరి పార్లమెంటును. ఆనాడు చాలా సమస్యల మీద కొట్లాడినాం. అది జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కావచ్చు, కంటోన్మెంట్ ప్రాంతంలో స్కైవేస్ కావచ్చు, మేడ్చల్కు ఎంఎంటీఎస్ రైలు కావచ్చు, మెట్రో రైలు కొనసాగింపు కావచ్చు, ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య కావచ్చు, ఈ షామీర్పేట మేడ్చల్ ప్రాంతానికి ఐటీ కంపెనీలను తేవాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచనతో చాలా విషయాల మీద మనం ఆనాడు కొట్లాడినాం. కొన్ని పనులు జరిగినాయి, కొన్ని పనులు జరగలేదు. జరగకపోవడానికి కారణం ఆనాడు మన ప్రభుత్వం లేదు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మన మీద కుట్ర చేసి మన ప్రాంతానికి అన్యాయం చేశారు. ఈరోజు మిత్రుడు శ్రీశైలం గౌడ్ గారు వేదిక మీద ఉన్నారు. ఆ రోజు చాలా విషయాలల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కావచ్చు, కుక్కట్పల్లి కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ఉప్పల్ కావచ్చు, ఈ మేడ్చల్ నియోజకవర్గం ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినాం. కానీ ఆనాడు ప్రభుత్వం అడ్డుకొని ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపడడానికి కారణమైంది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆనాడు సహకరించలేదు. అందుకే ఈ ప్రాంతం ఇవాళ కోకాపేటలో 100 కోట్లకు ఎకరమైతే మన దగ్గర పెట్టుబడులు రాకపోవడం వల్ల, ఐటీ కంపెనీలు పెట్టకపోవడం వల్ల మన ప్రాంతం అభివృద్ధి ఆగిపోయింది. మరి ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీ అభిమానంతో మీరు ఆదరించి ప్రశ్నించే గొంతుగాని మీరు గుర్తించి ఈ ప్రశ్నించే గొంతుకను మీరు ఢిల్లీకి పంపిస్తే పిసిసి అధ్యక్షుడై ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డా పడిపోతున్న నన్ను నిలబెట్టి నిటారుగా కేసీఆర్తో కొట్లాడే ధైర్యం ఈ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ మిత్రులు ఇచ్చిండ్రు, ఇక్కడున్న పార్టీ కార్యకర్తలు ఇచ్చారు. మీరిచ్చిన ధైర్యంతో వెనుదిరిగి చూడలేదు, వెనక్కి మళ్ళీ చూడకుండా 5 ఏళ్ళు రాత్రి మగళ్ళు ప్రతి నిమిషం ప్రతి క్షణం ప్రజా సమస్యల మీద కొట్లాడినాం, ఈ ప్రభుత్వంతో పోట్లాడినాం. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా మనకు అండగా నిలబడి మీ మల్కాజ్గిరి ఎంపీని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసే అవకాశం వచ్చింది. ఇవాళ మరి నేను మేడ్చల్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల్ని నేను అడుగుతున్నా, ఈ ప్రాంతంలో నేను అనుకున్న మా జంగయ్య గెలుస్తాడు, మంత్రి అవుతాడేమో అని, కానీ అనుకోకుండా మా జంగన్న గెలవలే. 7 అసెంబ్లీలు ఇవాళ పరాయోళ్ళ చేతులు ఉన్నాయి. ఏమి చేయాలన్నా, ఏమి అడగాలన్నా, ఏమి ప్రతిపాదనలు తేవాలన్నా ఇవాళ మనోడు లేడు. వెనకటికి పెద్దోళ్ళు చెప్పారు మట్టికి పోయినా ఇంటోడే పోవాలని. మరి నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా, మన ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా? మన ప్రభుత్వం ఉన్నప్పుడు, మన వాళ్ళు ఎమ్మెల్యేలు లేకపోయినప్పుడు కనీసం మన వాళ్ళు ఎంపీగా అయినా ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తే మీ సమస్యలు సరాసరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మీ పార్లమెంటు సభ్యురాలు సోదరీమణి సునీతమ్మ తీసుకుంటుంది. వాస్తవంగా పార్టీ సునీతమ్మను చేవెళ్ల పార్లమెంటు నుంచి నిలబెట్టాలని అనుకున్నారు. కానీ నేను మల్లికార్జున్ ఖర్గే గారిని, సోనియా గాంధీ గారిని అడిగిన, ఇది నేను ప్రాతినిధ్యం వహించిన సీటు, ఈ ప్రాంతంలో ప్రజలకు పరిచయం ఉండాలి, ప్రజా సమస్యలు తెలిసి ఉండాలి, నిత్యం ప్రజలలో ఉండేటోళ్ళని ఇక్కడ పెడితే తప్పకుండా మల్కాజ్గిరి పార్లమెంటు ప్రజలు ఆశీర్వదించి
తప్పకుండా గెలిపిస్తారు. సునీతమ్మని ఇక్కడ ఎన్నికల బరిలో పెట్టండి. 3 సార్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా మహేందర్ రెడ్డి 35 ఏళ్ల నుంచి రంగారెడ్డి జిల్లాలో తండాలలో, మారుమూల పల్లెల్లో, పట్టణంలో ఉండే ప్రతి డివిజన్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా, చీఫ్ విప్గా ఈనాడు ప్రతి సమస్య మీద అవగాహన ఉన్నది. సునీతమ్మను మీరు ఎంపీగా గెలిపిస్తే మీకు బోనస్గా మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా, చీఫ్ విప్గా మీ సమస్యల్ని పరిష్కరించడానికి వారు తోడుంటారు. మీరు ఒక్క ఓటేసి గెలిపిస్తే మీకు 2 సేవకులు ఈ మల్కాజ్గిరి పార్లమెంటుకు వస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. అందుకే 24 గంటలు మీ మధ్యలో ఉండి మీ సమస్యలు తెలిసి మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే మహేందర్ రెడ్డి కుటుంబాన్ని ఈ మల్కాజ్గిరి మేడ్చల్ పార్లమెంటు నుంచి ఈరోజు ఎన్నికల్లో పెట్టినాం. ఇవాళ నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడే వేలాది ఇండ్ల పట్టాలు ఇచ్చి మీ బస్తీలలో, మీ మారుమూల ప్రాంతాలలో సీసీ రోడ్లేసి ప్రాంతాన్ని పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడు అభివృద్ధి చేశారు. ఆయల్లో చేసిన అభివృద్ధి ఇవాళటి వరకు జిల్లాల నుంచి వచ్చిన పేదోళ్లకు బస్తీలలో ఇళ్ల పట్టాలు వచ్చినాయి. మరి ఈరోజు బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు ఏంది, చేసిన అభివృద్ధి ఏందో ఒక్కసారి మీరు అంచనా వేసుకోండి. అందుకే కేసీఆర్ ఇవాళ బిడ్డ బెయిల్ కోసం 5 సీట్లల్లో బీజేపీ వాళ్ళని గెలిపిస్తానని చీకటి ఒప్పందం చేసుకున్నాడు. అందులో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు చచ్చువైన వాళ్ళను, తాలువైన వాళ్ళను ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థులుగా నిలబెట్టినరు. ఇక్కడ ఎవరిని ఎంపీగా నిలబెట్టిరో నేను చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ పనితనం ఏందో మీకు తెలుసు. ఇవాళ అభ్యర్థికి కూడా తెలియదు. ఆ అభ్యర్థి తలకాయే బీజేపీకి, మోడీకి తాకట్టు పెట్టిండన్న సంగతి బీఆర్ఎస్ అభ్యర్థికి ఇంకా తెలియదు. పాపం ఆయన గొర్రెలెక్క అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు, ఇంకా ఏదో జరుగుద్దని. అందుకే ఈరోజు ఈ కుట్రపూరితమైన రాజకీయాలను తిప్పు కొట్టాలి, ఈ కుమ్ముక్కు రాజకీయాలను బొందబెట్టాలి. బిడ్డ బెయిల్ కోసం సొంత పార్టీ నమ్ముకొని జెండా మోసిన వాళ్ళని కూడా మోడీకి తాకట్టు పెట్టిండు కేసీఆర్. ఇవాళ అందుకే కేసీఆర్ను, మోడీని, ఇద్దరిని ఓడించాల్సిన బాధ్యత మీ మీద ఉంది.